పహల్గామ్ టెర్రర్ అటాక్ పై చర్యలను తీవ్రవతం చేస్తోంది భారత్. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశంతో పాటు మరో 4 కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని అధ్యక్షతన సెక్యూరిటీ కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. హోంమంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రుల నేతృత్వంలో పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీ సమావేశం ఉండనుంది. ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో ఎకనామిక్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉండబోతోంది. ఈ 4 సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ పై సైనిక చర్య అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపే అంశంపై సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ పై చర్యలను తీవ్రవతం చేస్తోంది భారత్. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశంతో పాటు మరో 4 కీలక సమావేశాలు జరగనున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి ఇవాళ ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ 4 కీలకమైనటువంటి సమావేశాలను భారత్ నిర్వహించబోతోంది. ఎస్పెషల్లీ ఈ సమావేశాలు ఏవైతున్నాయో వీటిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా భారత్ మీద సైనిక చర్యకు, పాకిస్తాన్ మీద సైనిక చర్యకు పూనుకుంటుంది అనేటటువంటి అనుమానాలను పాకిస్తాన్ వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సైన్యానికి సంబంధించినటువంటి, ఆర్మీకి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాల మీద పూర్తి స్థాయిలో ప్రధాని నమ్మకం పెట్టుకుని వాళ్ళకి పూర్తి స్థాయి స్వేచ్ఛను కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇవాళ జరిగేటటువంటి ఈ 4 మీటింగ్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఇందులో తీసుకోబోతున్నారు. ఎస్పెషల్లీ ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత తొలిసారిగా క్యాబినెట్ భేటీ జరగబోతోంది. క్యాబినెట్ భేటీకి క్యాబినెట్ మంత్రులతో కూడా హాజరవుతారు. క్యాబినెట్లో కొన్ని అంశాలను చర్చించబోతున్నారు. ఎస్పెషల్లీ పహల్గామ్ దాడి కావచ్చు, పహల్గామ్ దాడి తర్వాత చోటు చేసుకున్నటువంటి అంశాలు, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించబోతున్నారు. అంతేకాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి దాని మీద కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ కేబినెట్ కమిటీతో పాటు దేశానికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించి సెక్యూరిటీ కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో ఎస్పెషల్లీ హోంమంత్రి, అలాగే రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో, ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. అంటే గడిచినటువంటి వారం రోజుల్లో రెండోసారి సెక్యూరిటీ మీటింగ్ జరగబోతుంది. సో ఈ సెక్యూరిటీ మీటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ భారత్ కంటే కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఈ సమావేశాల మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భారత్ అనేటటువంటి ఆందోళన వాళ్ళలో వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే దీంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో ఎకనామిక్ అఫైర్స్ కమిటీ కూడా ఇవాళ సమావేశం నిర్వహించబోతుంది. ఈ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ద్వారా ఎస్పెషల్లీ భారత్ పాక్కు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటిని తెంచేసుకున్నటువంటి నేపథ్యం ఒక పక్క, అలాగే పాక్ మీద సైనిక చర్య ఒకటే కాదు, రకరకాలైనటువంటి కోణాల్లో పాక్ని అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి భారత్ భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి దాడి కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎలాంటి ఇబ్బందులు నష్టం చేయకుండా, అంటే ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైనిక చర్య అనేది సైనికులకి పెట్టేసినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ ఈ ఫైనాన్స్కి సంబంధించి, అంటే ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 దేశాలకి మధ్య, సో దీనికి సంబంధించి కూడా ఈరోజు కమిటీ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అంటే పాకిస్తాన్తో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకు సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అలాగే దీంతో పాటు ఎస్పెషల్లీ పాకిస్తాన్ మీదకి సంబంధించి సైనిక చర్య ఉండబోతోంది అనేసి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యం పక్క కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఏదైతే కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతుంది, కేబినెట్ కమిటీ సమావేశంతో పాటు ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. అలాగే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా జరగబోతుంది ఈరోజు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి అటెండ్ కాబోతున్నారు. అంటే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేఖ రాసినటువంటి నేపథ్యంలో, అంటే ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే తక్షణమే పార్లమెంట్ సమావేశపరచండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో ఇది పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉందో ఇది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే
పార్లమెంట్ ఏమన్నా తక్షణం అంటే ఈ ఘటన జరిగింది కాబట్టి వెంటనే సమావేశపరచాలా లేదా అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం, రెండోది వచ్చేసి ఏదైతే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం, మూడోది వచ్చేసి పొలిటికల్ అఫైర్స్కి సంబంధించినటువంటి సమావేశం, అలాగే నాలుగోది వచ్చేసి ఎకనామిక్ అఫైర్స్ కమిటీ సమావేశం. సో ఈ 4 సమావేశాలు ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. సో ఈ సమావేశాలకు సంబంధించి తీసుకునేటటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, ఏ విధంగా ముందుకెళ్ళాలి భారత్ అనేటటువంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు ఉండబోతున్నాయి. దీని మీద సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఈ అంశానికి సంబంధించి భారత్ రాబోయే 24 గంటల్లో మా మీద దాడి చేయబోతోంది అని చెప్పేసి యుఎన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి. అంటే ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించారు. ఐక్యరాజ్య సమితి ఇందులో జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో